ముమ్మిడి శ్యామలారాణి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. వసు, ఇలా ఎన్నాళ్ళు బాధపడతావు? వారం రోజుల నుండి నిద్రాహారాలు మాని మంచం పట్టావు. ఇలా అయితే ఆరోగ్యం దెబ్బతినదు. లాలనగా తలమీద చేయి వేసి నిమురుతూ అన్నాడు మధుసూదన్. నేను నేను బ్రతికి ఉండడమే అనవసరం అనుకుంటూ ఉంటే ఇంకా నా ఆరోగ్యం పాడైతే మాత్రం నష్టం ఏముందండి అని రెండు చేతుల మధ్య ముఖం పెట్టుకొని గొల్లున ఏడ్చింది వసుంధర. వసు, నువ్వు చదువుకున్న దానివి. నీకు నేను వేరే చెప్పక్కర్లేదు. నేను నేను మాత్రం ఎవరికోసం బ్రతకాలి వసు? మన ఇద్దరం ఒకేసారి. ఇంకా మధుసూదన్ మాట పూర్తి కానే లేదు. ఏవండి, అంత మాట అనకండి. నేను నేను మీ మనసు నొప్పించాను. ఒక్కసారి ఏ ఆడది తట్టుకోలేని మాట వినేటప్పటికీ తట్టుకోలేకపోయాను. స్నానం చేయండి, ఈలోగా టిఫిన్ చేస్తాను అని మంచం మీద నుండి లేచిన వసుంధరని చూస్తుంటే ఎన్నో లంకనాలు చేసిన దానిలా అనిపించింది మధుసూదన్కి. కాలగర్భంలో 10 ఏళ్లు దొర్లిపోయాయి. కాలం దొర్లిన వసుంధర మనసులో బాధ అంతకంతకు ఎక్కువ అవుతుందే కానీ తగ్గడం లేదు. మధుసూదన్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో, వంట పని పూర్తి కావడంతో డ్రాయింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉంది వసుంధర. బెల్ ఎవరో కొట్టడంతో తలుపు తీసిన వసుంధర ఎదురింటి 5 ఏళ్ల వికాష్ని చూసి ముఖం సంతోషంతో నిండిపోయింది. మెరూన్ బేగీ షర్టు, బ్లూ జీన్స్ ప్యాంటు వేసుకుని తలంటు పోసుకున్న తల మీద అక్కడక్కడా కనబడుతున్న అక్షింతలతో చేతిలో చాక్లెట్ డబ్బాతో ఉన్న వికాష్ని చూసి సంతోషంతో గబాల్న దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని, ఓ హ్యాపీ బర్త్డే నా వికాష్, విష్ యూ హ్యాపీ బర్త్డే అంది బుగ్గలు చేత్తో నొక్కుతూ వసుంధర. థ్యాంక్ యూ ఆంటీ, ఇదిగో నీకు 2 చాక్లెట్లు. అన్నట్లు మీ ఇంట్లో పిల్లలు లేరుగా, పోనీలే అంకుల్కి కూడా 2 చాక్లెట్లు ఇస్తాను అని చాక్లెట్లు వసుంధర చేతిలో పెట్టాడు వికాస్. మీ ఇంట్లో పిల్లలు లేరుగా అన్న వికాస్ మాటలకు ఒక్క నిమిషం మనసు బాధతో నిండిపోయింది. మరు నిమిషంలో, ఒక్క నిమిషం కూర్చో వికాస్, ఇప్పుడే వస్తాను అని లోపలికి పరిగెత్తుకుని వెళ్ళింది వసుంధర. ఇదిగో ఇటు చూడు, ఇది మారుతి కారు. ఇలా వెనక్కు లాగి ముందుకు వదిలితే రయ్యమని వెళ్ళిపోతుంది. నీకే తీసుకో అంది. నువ్వు నువ్వు చాలా మంచిదానివా ఆంటీ, నాకు నువ్వంటే ఇష్టం. అమ్మకే నువ్వంటే ఇష్టం ఉండదు. చాక్లెట్లు ఇచ్చి వెంటనే వచ్చేయ్, ఆంటీ ఉండమన్నా ఉండవద్దు అంది. అయినా ఆంటీ, మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరుగా, ఈ కారు ఎందుకు కొన్నావు అన్నాడు కళ్ళు చక్రాల్లా తిప్పుతూ వికాస్. ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో తెలియని దానిలా మౌనం వహించి, నీలాంటి చిన్న పిల్లలకు ఇద్దామని అంకుల్ కొన్నారు వికాస్. అన్నట్లు మీ మమ్మీ తొందరగా వచ్చేయమంది అన్నావుగా, పద అని చేయి పట్టుకొని నడిపించుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళింది వసుంధర. అప్పటికే ఎదురింటి గేటు దగ్గర నిలబడి ఉంది వికాస్ అమ్మ. వసుంధరని చూసి తప్పదన్నట్లు నవ్వి, ఏరా ఇంతసేపు, రా తొందరగా, డాడీ నీకోసం చూస్తున్నారు అంది కోపంగా. బాధగా వచ్చి మంచం మీద వాలిపోయింది వసుంధర. ఎందుకో తెలియదు, ఎదురింటి వికాస్ తల్లి తనని చూస్తే మాట్లాడడానికి ఇష్టపడదు. వికాస్ వీధిలో ఆడుకుంటున్నప్పుడు తను వాడిని పిలిచి సరదాగా మాట్లాడితే రుసరుసలాడుతూ వికాస్ని ఇంట్లోకి తీసుకువెళ్ళిపోతుంది. వికాస్ తల్లి అలా ప్రవర్తించడానికి కారణం ఇంకేముంటుంది? గొడ్రాలి నీడ తన కొడుకు మీద పడకూడదు అని అయి ఉంటుంది. అవును, అందుకే వికాస్ తల్లి తనని చూస్తే కోపం తెచ్చుకుంటుంది. ఇది తన లోపమా? ఇరుగు పొరుగు, సంఘం, గొడ్రాలు అని ముద్ర వేసినప్పుడు మానసికంగా దెబ్బతింది. ఆలోచనలు భరించలేని దానిలా ఏమైనా బుక్స్ చదువుదామని అలమరా తెరిచింది వసుంధర. ఎదురుగుండా పెళ్లినాటి ఆల్బమ్స్ కనిపించడంతో అవి తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చుని తిరగవేసిందో లేదో 2 ఉత్తరాలు కనిపించాయి. చదివిన పాత ఉత్తరాలే అని తెలిసినా విప్పింది. మధుసూదన్కి మీ అక్క దీవించి వ్రాయినది. మీకు ఇక పిల్లలు పుట్టరని తెలిసింది. తమ్ముడు, ఎన్నాళ్ళు పిల్లాజల్లా లేకుండా బ్రతకగలరు? అందుకు కన్నప్రేమను చంపుకుని మా 2వ వాడిని నీకు దత్తత ఇవ్వాలని మీ బావగారు నేను నిర్ణయానికి వచ్చాము. కానీ ఒక షరతు. కన్న తల్లిదండ్రులుగా మా అబ్బాయి భవిష్యత్తు మేము ఆలోచించాలి కదా. మీకున్న ఆస్తిపాస్తులు ముందే మా అబ్బాయి పేరున వ్రాయాలి. అంతేకాదు,
నీ రిటైర్మెంట్ అయినాక వచ్చే డబ్బు నీ తదనంతరం వాడికి చెందేట్లు ముందే వ్రాయాలి. ఇదిగో తమ్ముడు, అక్క ఇలా వ్రాసిందేమిటా అని నీకు బాధ కలగవచ్చు. కన్న సంతతి మీద తల్లిదండ్రులకు ఎంత ప్రేమ అనురాగాలు ఉంటాయో ఏ అనుబంధం లేని మీలాంటి పిల్లలు లేని తల్లిదండ్రులకు తెలియదు. మరి మమ్మల్ని ఎప్పుడు బయలుదేరి రమ్మంటావు? వెంటనే ఉత్తరం వ్రాయి. మరదులుని అడిగినట్లు చెప్పు. ఇట్లు నీ అక్క పార్వతి. ఉత్తరం చదువుతున్న వసుంధర కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అప్రయత్నంగా రెండో ఉత్తరం విప్పబోయింది. మధుసూదన్ అన్నయ్య వ్రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం పార్వతి ఉత్తరంకి కాపీలాగే ఇంచుమించు వ్రాశాడు. పిల్లలు పుట్టనంత మాత్రాన మమతానురాగాలు, అనుబంధాలు మాలాంటి తల్లిదండ్రులకు తెలియదా? అయినా పిల్లలను పెంచుకోవాలంటే ఇన్ని షరతుల ఆలోచనల్లో ఉండగానే వీధిలో కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీసిన వసుంధర మధుసూదన్ ముఖం సంతోషంతో నిండి ఉండడంతో, ఏమిటండి విశేషం? అయినా టైం కాకుండానే ఆఫీస్ నుండి వచ్చేశారు అంది. ఇన్నాళ్ళు ఒక్కదానివి ఇంట్లో బోర్ కొడుతూ కాలక్షేపం చేస్తున్నావు కదోయ్. ఇక నీకు కావలసినంత కాలక్షేపం మా అన్నయ్య ఆఖరి కూతురు వినీల మన ఇంట్లో ఉండడానికి వస్తుంది అన్నాడు. వినీలా వస్తుందా? అదంటే నాకు ప్రాణం. పువ్వుల్లో పెట్టి పెంచుతాను అని బావగారిని అడిగితే ఆయన పెట్టిన షరతులకు మీరు ఒప్పుకోలేదు. సెలవులకైనా మన ఇంటికి పంపమంటే పంపని వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి వస్తుందా? నిజం చెప్పండి అంది ఆతృతగా వసుంధర. అవును వసు, మా అన్నయ్యకి నార్త్ సైడ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. వినీల మన ఇంట్లో ఉండి చదువుతాను అందట. అంతేకాదు, వినీల ఇక మీ అమ్మాయే అనుకోండి. మేము చూడటానికి వచ్చినప్పుడు ఒకసారి చూపిస్తే చాలు. నేను పొరపాటుగా ప్రవర్తించాను అన్నాడు. అర్జెంట్ ఆర్డర్స్ వచ్చాయట అక్కడ అన్నయ్యని జాయిన్ అవ్వమని. వెనీల సాయంకాలం 5 గంటలకు మన ఇంట్లో ఉంటుంది. నేను స్టేషన్కు వెళ్ళి తీసుకురావాలి. అందుకే ఒక పూట సెలవు పెట్టి వచ్చాను అన్నాడు మధుసూదన్. నాకు నాకు నిజంగా చెప్పలేని సంతోషంగా ఉందండి. చిన్నప్పటి నుండి వినీలకి నా దగ్గర చేరిక ఎక్కువ. నాకు అదంటే ప్రాణం. పోనీలండి, భగవంతుడికి మన మీద జాలివేసి ఉంటుంది. ఆనందంతో కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి వసుంధరకి. సీతమ్మ, మా అమ్మాయి సాయంకాలం ట్రైన్కి వస్తుంది. రేపటి నుండి నాకు బోలెడు పని ఉంటుంది. రోజులా కాకుండా వెందలాడే గిన్నెలు కడగడానికి రావాలి, తెలిసిందా అంది వసుంధర. అమ్మా, తమరు ఏమీ అనుకోనంటే చిన్న మాట. మొగుడు లేని దానిని, 4 పిల్లలు, రెక్క ఆడితే గాని డొక్క ఆడదు. ఎన్నో ఏళ్ల బట్టి మీ ఇంట్లో పని చేస్తున్నాను. మా పెద్ద పిల్ల లక్ష్మి ఖాళీగా ఉంది. అది పనిచేసే అమ్మగారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ఇంత ముద్ద పడేస్తే మీ చేతి కింద పని చేసుకుంటూ ఉంటుంది. నేను 5 ఇళ్ల పని చేయాలమ్మా అంది బ్రతిమలాడుతున్న ధోరణిలో సీతమ్మ. నాకు మరీ మంచిది సీతమ్మ, నువ్వు చెప్పినట్లుగానే మా ఇంట్లోనే ఉంచుకుంటాను. అన్నట్లు జీతం ఎంత ఇవ్వమంటావు అంది వసుంధర. అమ్మ, తమరు ఏమీ అనుకోనంటే చిన్న మాట. దానికి చదువుకోవాలని ఆశమ్మ రిబ్బనులు కొనుక్కోమని డబ్బులు ఇస్తే 5వ తరగతి పుస్తకం కొనుక్కుంది. లక్ష్మి నాన్న చనిపోయి చదువు ఆగిపోయింది. తమరు ఖాళీగా ఉన్నప్పుడు 4 ముక్కలు చెబితే చాలు. ఇక జీతం ఎందుకమ్మా అంది. నీకు ఇచ్చే జీతం దానికి ఇస్తాను సీతమ్మ. ఇక చదువు అంటావా? ఖాళీగా ఉన్నప్పుడల్లా చెబుతాను. మా అమ్మాయి వచ్చే టైం అయింది. నేను టిఫిన్ చేయాలి. రేపటి నుండి లక్ష్మిని మా ఇంట్లో ఉండడానికి పంపు అంటూ హడావిడిగా వంటగదిలోకి దారితీసింది వసుంధర. వీధి తలుపు బార్లా తెరిచి కూర్చుంది వసుంధర. ఆటో ఆగగానే ఆటోలోంచి వినీల దిగి పరుగున వచ్చి వసుంధరను కౌగిలించుకొని, పిన్ని బాగున్నావా అంది. వినీలా, నువ్వు ఎలాగున్నావమ్మా? ఒక్క ఏడాదిలో ఎంత పొడవు అయిపోయావమ్మా? నాన్నగారు, అమ్మ అందరూ బాగున్నారా అంది. నాన్నగారు ఈరోజు నన్ను ట్రైన్ దగ్గరికి వచ్చి ఎక్కించారు పిన్ని. రేపు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నిజం చెప్పాలంటే 5వ తరగతిలో నేను నీతో ఇక్కడికి వచ్చేస్తాను అని అల్లరి పెట్టాను. గుర్తుందా పిన్ని? వాళ్ళు పంపలేదు. ఇన్నాళ్లకు నా కోరిక తీరింది పిన్ని. ఇక నేను ఇక్కడే ఉండిపోతాను పిన్ని. వినీలా, చాలా సంతోషం అమ్మా. పద, ఎప్పుడు తిన్నావో ఏమిటో. నీకిష్టమైన పాయసం చేశాను. జీడిపప్పు వేసి పకోడీలు చేశాను అంది. భార్య సంతోషాన్ని కన్నార్పకుండా చూడసాగాడు మధుసూదన్. అన్నట్లు పిన్ని,
చిన్నాన్నకిష్టమని అమ్మ అరిసెలు, మినపసున్నులు చేసింది. ఆ సంచిలో ఉన్నాయి అని పెట్టి పట్టుకుని బెడ్రూంలోకి నడిచింది. అన్నట్లు పిన్ని, నేను ఏ రూంలో పడుకోవాలి? ఇల్లు చాలా బాగుంది అంది. రెండో బెడ్రూమ్ స్టడీ రూమ్ కింద వాడుకుందువు గాని అమ్మా, మా రూంలోనే పడుకుందువు గాని అంది వసుంధర. వెనీల ఇంటర్లో జాయిన్ అయింది. ప్రొద్దున లేచిన దగ్గర నుండి వసుంధర వెనీలకు కావలసినవి అమర్చడంలోనే ఉంటుంది. నిజం చెప్పాలంటే మధుసూదన్కి కావలసినవన్నీ అమర్చే పని వసుంధర ఇంచుమించు మర్చిపోయింది. ఏమండి, కొంచెం కాఫీ ఆ టేబుల్ మీద ఉంది, తాగండి. లక్ష్మిని అడిగి టిఫిన్ పెట్టించుకోండి అన్నట్లు లక్ష్మి అయ్యగారి బూటులు పాలిష్ చేయి. చూడండి, వినీల 2 ఇడ్లీలే తింది, మీరు చెప్పండి ఇంకొక ఇడ్లీ తినమని. ప్రాక్టికల్స్ ఉన్నాయట, త్వరగా వెళ్ళాలంటుంది. కొంచెం స్కూటర్ మీద డ్రాప్ చేయండి అన్నట్లు సాయంకాలం వస్తున్నప్పుడు బత్తాయిలు తీసుకురావడం మర్చిపోకండి. వినీలకు బత్తాయి రసం ఇవ్వాలి అని హడావిడి పడిపోతున్న వసుంధర ధోరణి చూస్తుంటే మధుసూదన్కి పెదాలపై చిన్నగా నవ్వు చోటు చేసుకుంది. వెనీలా కాలేజీకి, మధుసూదన్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో సంతోషంగా మంచం మీద వాలిపోయింది. వెనీల ఎంత మంచి పిల్ల, తనంటే పంచ ప్రాణాలు. వాళ్ళ చిన్నాన్న అంటే ప్రేమ, అభిమానం. అసలు తను పొరపాటు చేసింది. బావగారు రెండో అమ్మాయిని దత్తతకు ఇస్తానని షరతులు పెట్టినప్పుడు మధుసూదన్ అనవసరంగా కోపం తెచ్చుకున్నాడు. మూడో అమ్మాయి వినీలను వాళ్ళు కోరిన షరతులన్నింటికీ ఒప్పుకొని తాము తెచ్చుకోవలసింది. ఇన్నాళ్ళు నిరాశ నిస్పృహలతో గడిపింది. అమ్మగారు, పుస్తకం చదవడం వచ్చిందమ్మా, కానీ లెక్కలు రావడం లేదమ్మా. కొట్టుకు నిన్న పెళ్లి సామానులు తెచ్చాను కదా అమ్మా, డబ్బు సరిగా ఇచ్చావా అంటే, నీకు లెక్కలు రాకపోతే మీ ఇంట్లో లెక్క వేయించుకో అన్నాడు. చూడండమ్మా పద్దు కాగితం. అమ్మా, నాకు లెక్కలు నేర్పండమ్మా అంది లక్ష్మి. ఒక్క నిమిషం లక్ష్మి వైపు చూసింది వసుంధర. చంద్రబింబం లాంటి ముఖంలో గుండ్రటి కళ్ళు, లక్కపిడతలాంటి నోరు, కొనతేరిన ముక్కు, గాని లక్ష్మి వేసుకున్న రంగు, వెలిసిపోయిన బట్టలు, సంరక్షణ లేని రాగి వెంట్రుకలుగా మారిన పొడవాటి జుట్టు లక్ష్మి అందాన్ని నిండు చందమామని ఆవరిస్తున్న అమావాస్యలా ఉంది. నూనె వ్రాసుకుని జడ వేసుకోలేకపోయావా? ఎప్పుడు చూసినా రంగు వెలిసిపోయిన ఈ పాత బట్టలు వేసుకుంటావు, వేరే బట్టలు వేసుకోలేకపోయావా అంది వసుంధర. బేలగా కళ్ళు దించింది లక్ష్మి. నూనె వ్రాసుకుని 10 రోజులు అయిందమ్మా. మా చెల్లి గౌరీ బట్టలు చినిగిపోయాయి అని అమ్మ నా బట్టలు తీసుకువెళ్ళిపోయింది. 1వ తారీఖున డబ్బులు అందుకుని నాకు బట్టలు కుట్టిస్తాను అంది. లక్ష్మి పేద స్థితి చూసి జాలి వేసింది వసుంధరకు. కాగితం మీద వ్రాసి, లక్ష్మి, వెన్నీలమ్మగారికి నేను కాగితం మీద వ్రాసిన నూనె, నీకు కొబ్బరి నూనె కొట్టుకు వెళ్ళి తెచ్చుకో అన్నట్లు నా చీర ఇస్తాను, లంగా జాకెట్లు కుట్టించుకో, ముందు ఈ పనులు చేయి, రేపటి నుండి లెక్కలు చెబుతాలే అంది. అలాగే అమ్మా అంది లక్ష్మి. మంచం మీద ములుగుతున్న భార్య వంటి మీద చేయి వేసి చూసి, మై గాడ్, జ్వరం చాలా ఎక్కువగా ఉంది వసు, నాతో చెప్పలేదేం? లక్ష్మి, మంచినీళ్లు తీసుకురా, అమ్మగారికి జ్వరానికి మాత్ర వేస్తాను అన్నాడు మధుసూదన్. గ్లాసుతో నీళ్లు తెచ్చి మధుసూదన్కి ఇచ్చి, అయ్యగారు, అమ్మగారికి మీకు కాఫీ తీసుకురానా అండి అంది లక్ష్మి. నీకు కాఫీ పెట్టడం వచ్చా లక్ష్మి అన్నాడు మధుసూదన్ ఆశ్చర్యంగా. రోజు అమ్మగారు కాఫీ కలపడం చూస్తున్నాను అయ్యగారు, నాకు కాఫీ చేయడం తెలుసు. వినీలమ్మగారికి కాలేజీకి టైం అవుతుంది అని ఇడ్లీలు చేశాను, పాలు కాచి వినీలమ్మగారికి పాలు ఇచ్చాను, మీకు అమ్మగారికి కాఫీ ఇస్తాను అని వంటగదిలోకి పరిగెత్తింది. చురుకైన పిల్ల అనుకున్నాడు మధుసూదన్. స్నానం చేసి వచ్చిన వెనీల కంగారుగా మంచం దగ్గరికి వచ్చి, ఏమిటి చిన్నాన్న, పిన్నికి జ్వరమా, డాక్టరు దగ్గరికి వెళదామా అంది. చిన్నగా కళ్ళు విప్పిన వసుంధర, కంగారేం లేదమ్మా, ఈరోజు చూసి రేపు వెళతాను, నీకు టిఫిన్ పెడతాను అని మంచం మీద నుండి వసుంధర లేవబోయింది. 2 కాఫీ కప్పులతో మంచం దగ్గరికి వచ్చి, అమ్మగారు మీరు లేవకండి, వినీలమ్మగారికి టిఫిన్ టేబుల్ మీద పెట్టాను, కాలేజీకి వెళ్ళేటప్పుడు తాగడానికి బత్తాయి రసం తీశాను అంది. వసు, ముందు కాఫీ తాగు అన్నాడు మధుసూదన్. ఎలా కలిపిందో కాఫీ అని వసుంధర అనేంతలో, అచ్చం మీరెలా కలుపుతారో అలాగే కలిపానమ్మగారు కాఫీ అంది. కాఫీ తాగుతూ, బాగా చేసిందండి కాఫీ అంది మెచ్చుకోలుగా వసుంధర.
ప్రతి పని చేతిలోది అందుకుంటూ చకచకా పనిచేసే లక్ష్మిని చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది వసుంధర. కాలం దొర్లుతుంది. వసుంధర విషయంలో సంతోషంగా. వినీల డిగ్రీ ఫైనల్ ఇయర్లోకి వచ్చింది. లక్ష్మిని ప్రైవేట్గా 10th క్లాస్ కట్టడానికి అప్లై చేయించింది వసుంధర. అమ్మగారు దేవుడి గది కడిగి పువ్వులు తెచ్చిపెట్టాను అంది లక్ష్మి. ఒంట్లో బావుండలేదే లక్ష్మి, తలంతా తిరుగుతుంది. బీపీ గాని ఎక్కువైందో ఏమో అంది వసుంధర. అమ్మో, మొన్న అయ్యగారికి బీపీ ఎక్కువై 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్ గారు అయ్యగారిని బీపీ అప్పుడప్పుడు చెక్ చేయించుకోవాలి అన్నారు. మీరు కూడా శ్రద్ధ చేస్తున్నారు అంది కంగారుగా లక్ష్మి. ఉస్, గట్టిగా అనకే. అయ్యగారు వినీల వింటే ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరమంటారు. అసలే వినీలకు పరీక్షలు అంది. మధుసూదన్ ఆఫీస్కి, వినీల కాలేజీకి వెళ్ళిపోయారు. నెమ్మదిగా శక్తి తెచ్చుకొని దేవుడి గది దగ్గర కూర్చొని పూజ అయిందనిపించి మంచం మీద వచ్చి వాలిపోయి, లక్ష్మి మంచినీళ్లు పట్టుకురా అని లక్ష్మి తెచ్చిన నీళ్లతో మందులు వేసుకుంది వసుంధర. ఇప్పటిదాకా టిఫిన్ తిన్నారు కాదు, ఒంట్లో బాగాలేనప్పుడు పూజ ఎందుకు చేయడం అమ్మా అంది లక్ష్మి. లక్ష్మి, నా చివరి ఊపిరి ఉన్నంత వరకు దేవుడికి పూజ చేయాలి. నేను జీవితంలో పొందలేను అనుకున్న ఆనందాన్ని నాకిచ్చాడు. దేవుడు మనం కోరిన కోరికలు తీరుస్తాడు అంది. విప్పారిన నేత్రాలతో అలా అమ్మగారి వైపు చూస్తూ ఉండిపోయింది లక్ష్మి. ఏమండి, వినీలకు డిగ్రీ పూర్తయిపోతుంది. ఒకవేళ మీ అన్నయ్య గారు వచ్చి వినీలను తీసుకుని వెళ్ళిపోతారో ఏమో. వినీల మన కూతురే కదండి, చెప్పండి అంది మధుసూదన్ చేయి పట్టుకుని ఆవేదనగా వసుంధర. పిచ్చి వసు, అన్నయ్య మనకు పిల్లలు లేరన్న బాధతోనే వినీలను మన దగ్గర వదిలాడు. సెలవులు వచ్చినా కూడా వాళ్ళు వచ్చి చూసి వెళుతున్నారు. మొదట్లో ఏదో రెండో దానిని ఇవ్వడానికి షరతులు పెట్టాడు, కానీ తరువాత తన తప్పు తాను తెలుసుకుని వినీలను మన దగ్గర ఉంచాడు. అయితే వినీల మన కూతురే కదండి అంది సంతోషంగా వసుంధర. నీ కూతురేలే వసు అని మధుసూదన్ నవ్వుతూ అన్నట్లు, పాపం లక్ష్మికి పనితోనే సరిపోతుంది. 10th పరీక్షలకు పంపుతున్నావు, అన్ని సబ్జెక్టులు చెబుతున్నావా అన్నాడు. సరేలేండి, లక్ష్మి గురించి మీరు నాకు చెప్పాలా? అసలు దాని తెలివితేటలు ఎవరికి ఉన్నాయండి? ఈరోజు పరీక్ష పెడితే వ్రాయడానికి సిద్ధంగా ఉంది అంది నవ్వుతూ వసుంధర. వినీల పరీక్షలైన వెంటనే వినీల తల్లిదండ్రులు రావడం చూసి ఒక పక్క సంతోషంగా ఉన్నా మరో పక్క వసుంధర గుండెలు దడదడలాడసాగాయి. మధు, వినీలకు పెళ్ళిడి వచ్చింది. మా ఫ్రెండ్ కొడుకు సంబంధం కూడా రెడీగా ఉంది. అబ్బాయి ఈ ఊరిలోనే బిజినెస్. మా ఫ్రెండ్ వినీలను చూసి నచ్చిందన్నాడు. అబ్బాయికి వినీల ఫోటో నచ్చిందట. ఈ నెలాఖరికి పెళ్లి చేసేయాలి అని మా ఫ్రెండ్ అంటున్నాడు. అన్నట్లు వినీల గురించి మరదలు బెంగ పెట్టుకుంటుంది అని, ముఖ్యంగా ఈ ఊరిలోనే అబ్బాయి ఉంటాడని ఈ సంబంధానికి ఒప్పుకున్నాను. మరదలు వినీల మీద ఎంత ప్రేమ అనురాగాలు పెంచుకుందో నేను ఊహించగలను. వినీలను మరదలకి దూరం చేయడం నాకిష్టం లేదు. చివరి మాటలు అంటున్నప్పుడు ఆయన గొంతులో బాధ కొట్టవచ్చినట్లు మధుసూదన్కి కనిపించింది. అన్నయ్య, నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని. నీలాంటి అన్నయ్య నాకు ఉన్నందుకు అన్నాడు మధుసూదన్. ఆప్యాయంగా మధుసూదన్ భుజం మీద చేయి వేశాడు మధుసూదన్ అన్నయ్య. వినీల పెళ్లి గురించి ఆలోచించినందుకు ఒక్క నిమిషం సిగ్గుపడింది వసుంధర. బావగారు ఎంత మంచి మనిషి. తన కోసం ఈ ఊరి సంబంధం కుదిర్చారు. తన కూతురికి పెళ్లి కాబోతుంది. తన చిన్నారి తల్లిని నవవధువుగా చూడబోతుంది. వసుంధర వంటి మీద నగలు తప్ప లాకరులో నగలన్నీ తీసి వినీలకిచ్చేయడం, పెళ్లి బట్టలన్నీ వసుంధర మధుసూదన్ కొనడం, పెళ్లి ఖర్చంతా వాళ్లే భరించడం చూసి వినీల తల్లి తండ్రులతో పాటు చుట్టాలు అందరూ ఆశ్చర్యపోయారు. కాపురానికి వినీల వెళుతున్నప్పుడు వసుంధర వినీలను విడిచిపెట్టలేకపోయింది. వసు, నీకేమైనా మతిపోతుందా? ఊరిలోనే ఉంటుంది. ఎప్పుడు చూడాలి అని అనుకుంటే అప్పుడే చూడవచ్చు, లేదా మన ఇంటికి తెచ్చి ఉంచుకోవచ్చు. అయినా వసు, ఒక్క నిజాన్ని తెలుసుకో. 9 మాసాలు మోసి కనిపెంచిన తల్లిని, కష్టాలు పడి అయినా కోరిన కోరికలు తీర్చిన తండ్రిని పిల్లలు రెక్కలు వచ్చిన పక్షుల్లా వదిలివేస్తారు. చివరికి ఆ తల్లి తండ్రులు ఒంటరిగానే మిగిలిపోతారు అని మధుసూదన్ అనగానే, ఏమో, నాకు వాళ్ళ గురించి తెలియదండి. నేను మాత్రం వెన్నీలను చూడకుండా ఉండలేను అంది బాధగా వసుంధర. పిన్ని, నేను మాత్రం నిన్ను చూడకుండా ఉండగలనా?
నన్ను చూడాలని ఉంటే ఫోను చేయి, వచ్చేస్తాను అని వసుంధరను పెనవేసుకుపోయింది వినీల. వసుంధర, వినీల మధ్య ఆత్మీయతను చూసి అలా చూస్తూ ఉండిపోయాడు నవీన్. నవీన్ కళ్ళల్లో కన్నీటి తెర చోటు చేసుకుని, ఆంటీ, రోజూ ఒకసారి వినీలను తీసుకువచ్చి మీకు చూపెడతాను అన్నాడు ఆప్యాయంగా నవీన్. బాబూ నవీన్, నేను చాలా అదృష్టవంతురాలిని అంది వసుంధర. మధుసూదన్కి సడన్గా బీపీ పెరిగి ఆఫీసులో స్పృహ కోల్పోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి ఫోన్ చేశారు ఆఫీస్ వాళ్ళు. అదురుతున్న గుండెలతో దుఃఖాన్ని ఆపుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది వసుంధర. బీపీ బాగా ఎక్కువయి స్పృహ కోల్పోవడంతో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బీపీ తగ్గే వరకు హాస్పిటల్లో ఉండాలి అని డాక్టర్ గారు చెప్పడంతో భయంతో వినీలకు ఫోన్ చేసి పరిస్థితి అంతా చెప్పింది వసుంధర. సాయంకాలం అవుతున్నా వినీల రాకపోవడంతో వచ్చేస్తున్నాను పిన్ని అని ఫోనులో చెప్పిన వినీల ఇంకా రాలేదు ఏమిటి అని గుమ్మం వైపు చూడసాగింది వసుంధర. క్యారేజ్ పట్టుకుని తలకి స్నానం చేసిన జారు జడకి రబ్బర్ బ్యాండ్ వేసి వినీల పాత పంజాబీ డ్రెస్ వేసుకుని నుదుట ఎర్రని బొట్టుతో లక్ష్మి వసుంధర దగ్గరకు వచ్చి, అమ్మా, అయ్యగారికి ఎలా ఉందమ్మా అని అడుగుతున్న లక్ష్మి కళ్ళల్లో నీరు నిండుకుంది. అయ్యగారికి అలాగే ఉంది, నేను భోజనం చేయలేను. ఎందుకే క్యారియర్ తెచ్చావు? నా ఒక్కదాని కోసం వంట చేశావా అంది వసుంధర. వంట ఎప్పుడో చేశానమ్మా, ఈవేళ శుక్రవారం కదమ్మా, మీరు ఇక్కడ ఉన్నారు. దేవుడి గది కడిగి దేవుడి సామాన్లన్నీ తోమి తలకి నీళ్లు పోసుకుని పూజ చేసి వచ్చేటప్పటికి ఆలస్యం అయిందమ్మగారు. వసుంధర ఒక్క నిమిషం ఆ లక్ష్మి వైపు చూసి, పూజ నువ్వు చేశావా అంది. భయంగా ఒక్క నిమిషం వసుంధర వైపు చూసి, క్షమించండి అమ్మగారు, శుక్రవారం రోజున మీకు ఒంట్లో ఎంత బాగుండకపోయినా పూజ చేస్తారు. మనం కోరిన కోరికలు దేవుడు తీరుస్తాడు అని మీరు ఆ రోజు చెప్పారు కదమ్మగారు. అందుకని అయ్యగారి ఆరోగ్యం బాగుపడాలని, జబ్బు తగ్గిపోవాలని. లక్ష్మి అని నీళ్లు నిండుతున్న కళ్ళతో లక్ష్మి చేయిని తన చేతుల్లోకి తీసుకుంది వసుంధర. పిన్ని, చిన్నాన్నకి ఎలాగుంది అంది కళ్ళల్లో నీళ్లతో వసుంధర చేయి పట్టుకుని వినీల. ఆఫీస్ నుండి రాగానే వినీల చెప్పింది, చాలా కంగారు పడిపోయాను. ఎలాగుందండి మామయ్య గారికి అన్నాడు నవీన్. బాగానే ఉంది బాబు. ఇంతకు మునుపు కొద్దిగా కళ్ళు తెరిచి చూశారు. డాక్టర్ గారు ప్రమాదం లేదు అని అన్నారు. పొద్దున్న 10 గంటల నుండి మీకోసం చూస్తున్నాను. ఎంత కంగారు పడకూడదన్నా నా మనసు. అప్పటికే వసుంధర కళ్ళల్లో నీళ్లు నిండుకుని మాట పూర్తి చేయలేకపోయింది. ఏమిటి, 10 గంటలకు మామయ్య గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారా అని నవీన్ ఆశ్చర్యంగా అంటుండగానే, చెప్పాను కదండి, నేను బయలుదేరబోతున్నాను. మీ అంకుల్ ఆంటీ వచ్చారు అంది వినీల. వస్తే వచ్చారు, ఇలా మీ చిన్నాన్నగారికి ఉన్నప్పుడు వాళ్ళు వస్తే మర్యాదలు చేయాలా అని నవీన్ అంటుండగానే, అబ్బబ్బా ఉండండి అని, చిన్నాన్న, నేను వినీలను వచ్చాను, ఒక్కసారి చూడు చిన్నాన్న అంది. వసుంధర కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. చూడు వినీల, మీ పిన్నిగారు బాగా బెంగ పెట్టుకున్నారు. నువ్వు తోడుగా ఉంటే మీ పిన్నిగారికి ధైర్యంగా ఉంటుంది. నీ బట్టలు ఏవి తేవాలో చెబితే తీసుకువస్తాను. అది కాదండి, మీ ఆంటీ అంకుల్ ఇంట్లో. వినీల మాట పూర్తి కాలేదు. ఉంటే ఉన్నారులే, వాళ్లకు తోయక నెలకి 2 సార్లు మన ఇంటికి వస్తుంటారు. వాళ్ళు వండుకు తింటారు కానీ అని నవీన్ అనగానే, వద్దులే నవీన్, హాస్పిటల్లో ఏం ఉండగలదు వినీల, ఇంటికి వెళ్ళిపో అమ్మా అంది వసుంధర. రేపు పొద్దున్నే వచ్చేస్తాను పిన్ని అంది వినీల. పొద్దున్నే హాస్పిటల్కి పాలు, కాఫీ ఏం పంపాలో అడుగు. పొద్దున్నే నువ్వు రెడీ చేస్తే నేను హాస్పిటల్లో ఇచ్చేస్తాను అన్నాడు నవీన్. అయ్యో, నాకన్నా లక్ష్మి కాఫీ బాగా కలుపుతుందండి. మా లక్ష్మి చేసిన కాఫీ ఇంట్లో అందరికీ ఇష్టం. ఏ పిన్ని, నేను కాఫీ పంపనా అంది. ఎందుకమ్మా వినీల, లక్ష్మికి అన్ని పనులు వచ్చు. భోజనం నాకు తీసుకురావద్దు అని చెప్పిన క్యారియర్ తెచ్చింది. చిన్నాన్నకి స్పృహ వస్తే నిన్ను చూడాలని ఆరాటపడతారు. రేపు ఒకసారి రా అమ్మా అంది వసుంధర. అలాగే పిన్ని అంది వినీల. వినీల, వినీల, నా వినీల, నా చిన్నారి తల్లి ఎక్కడా? రా అమ్మా. కళ్ళు తెరవకుండానే నెమ్మదిగా పలవరిస్తున్న మధుసూదన్ని చూసి, ఏమండి, మన వినీల వచ్చి వెళ్ళిందండి. మీకోసం కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. ఇంకొంచెం సేపటిలో వస్తుందండి అంది భర్త చేయి పట్టుకుని బుజ్జగిస్తూ వసుంధర.
నెమ్మదిగా కళ్ళు తెరిచాడు మధుసూదన్. మన వినీల మన అమ్మాయి వచ్చిందా అని కళ్ళు తెరిచి వసుంధర వైపు చూసి నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు మధుసూదన్. వసుంధర ఒక్క నిమిషం భర్త ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్ళు తను ఒక్కతే పిల్లలు లేనందుకు బాధపడుతుంది అని అనుకుంది. కానీ తన భర్త వినీల పట్ల ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నాడు. క్యారియర్ పట్టుకుని లక్ష్మి రావడం చూసి, లక్ష్మి, నేను వినీలమ్మ గారింటికి వెళ్ళి వస్తాను, ఒక్క అరగంటలో అయ్యగారి దగ్గర నువ్వు కూర్చో అంది. అలాగే అమ్మగారు అంది. ఆటోని పిలిచి ఎక్కి వినీల ఇంటికి వెళ్ళింది. తలుపు గడియ పెట్టి ఉంది. కాలింగ్ బెల్ కోసం చూసి కనిపించగానే చేయి పెట్టేటంతలో నవీన్ మాటలు కోపంగా వినబడ్డాయి. వినీల, చాచా, నిన్ను ఏమనాలో కూడా తెలియడం లేదు. మీ చిన్నాన్న పిన్ని ప్రాణప్రదంగా నిన్ను పెంచారు అని చెప్పావు. ఆవిడకు నిన్ను చూస్తే చాలు కళ్ళల్లో కోటి కాంతులు వెలుగుతాయి. అంత ఆపదలో వాళ్ళు ఉంటే కూతురిగా ఆవిడకి ఎంతో సహాయంగా ఉండవలసింది. అమాయకంగా ఏం తెలియనట్లు తప్పించుకున్నావు. పోనీ అదలా ఉంచు. పొద్దున్న మీ చిన్నాన్నను హాస్పిటల్లో జాయిన్ చేస్తే నేను వచ్చే వరకు హాస్పిటల్కి వెళ్ళావు కావు. అబ్బబ్బబ్బా, మీ స్పీచ్ కాపండి. ముందు ఈ నేతి సున్నలు అరిసెలు తినండి. మిమ్మల్నే అంది వినీల. అన్నట్లు మీ నాన్నగారు అమ్మగారు మీ చిన్నాన్నగారికి ఇష్టమని అరిసెలు సున్ని ఉండలు సగం పంపమని ఉత్తరం వ్రాసి పంపిస్తే ఆంటీలు అంకుల్ అంటూ వీధిలో అందరికీ పంచావు. కానీ సొంత వాళ్ళకి 10 రోజులు అవుతున్నా ఇవ్వలేదు. పాపం ఈలోగా ఆయనకు జబ్బు చేసి హాస్పిటల్ పాలయ్యారు. ఏమిటి, ఇందాకటి నుండి చూస్తున్నాను, ఒకటే వాళ్ళ కోసం ఇదైపోతున్నారు. అసలు నన్ను కాదు మిమ్మల్ని పెంచుకోవాల్సింది వాళ్ళు, కోపంగా అంది. నన్నే పెంచుకుంటే వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిమీద జల్లుకునేవాడిని. ఆపదలో అలా వాళ్ళని ఒంటరిగా వదిలేవాడిని కాదు. నీ అంత స్వార్థపరురాలిని. నవీన్ మాట పూర్తి కాలేదు. కోపంగా అంది వినీల. ఓకే, నేను స్వార్థపరురాలిని. నిజం చెప్పాలంటే నా స్టడీస్ కోసం వాళ్ళింటికి వెళ్ళాను. ఇంకా నిజం చెప్పాలంటే గొడ్రాలు మా పిన్ని. ఇటు నా చదువు అవుతుంది, అటు నాకు ఏమైనా పెడతారు అనుకున్నాను. నేను అలా అనుకోవడానికి కారణం ఉంది. చిన్నప్పటి నుండి నేనంటే పిచ్చి ఇష్టం ఆవిడకు. నా కూతురు అంటూ పిచ్చిగా నా చుట్టూ తిరిగింది. సరే, ఎలాగో తిరుగుతుంది కదా అని నేను అభిమానంగా తిరిగాను. వాళ్ళు నా చుట్టూ ప్రేమ అనురాగాలు అల్లుకుంటే నేను బాధ్యురాలినా? నన్ను వాళ్ళు ఎంత పెంచితే మాత్రం ఆ వెధవ హాస్పిటల్ చుట్టూ తిరగమంటారా? లేక క్యారియర్లు కాఫీలు చేసి హాస్పిటల్కి పంపిస్తూ సేవలు చేయమంటారా? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళకపోతే కొంపలు మునిగిపోవు. కానీ ఈరోజు వెళ్ళకపోతే నాకు ఇష్టమైన సినిమా చూడడం మిస్ అవుతుంది. మీరు నన్ను వేలెత్తి చూపక్కర్లేదు, రేపు వెళతానులేండి అని వినీల మాట్లాడుతుండగానే రోడ్డు మీదకు వచ్చింది వసుంధర. కాళ్ళు వనకడం లేదు, శరీరం జలతరించడమూ లేదు, కళ్ళల్లో నీళ్లు ఒక్క చుక్క రావడం లేదు. బండరాయిలా అయిన మనసుతో నడుస్తుంది వసుంధర. వీధి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. మధుసూదన్ వసుంధర గుమ్మం వరకు వచ్చారో లేదో. అమ్మగారు, ఒక్క నిమిషం ఆగండి అని పళ్ళెంతో ఎర్ర నీళ్లు దిష్టి తీసే సామగ్రితో వచ్చి మధుసూదన్కి దిష్టి తీయసాగింది లక్ష్మి. తలకి స్నానం చేసిన పొడవైన కురులు నుదురు మీద ఎగురుతున్నాయి. ఎర్రని కుంకుమ నుదుటి మీద మరిసిపోతుంది. వసుంధర ఇచ్చిన పాత చీర కుట్టించిన లంగా జాకెట్లు వేసుకుంది లక్ష్మి. దిష్టి తీయడం పూర్తి చేసి, అయ్యగారు లోపలికి రండి అంది. ఏం జరుగుతుందో తెలియని దానిలా వసుంధర బొమ్మలా అచేతనంగా లోపలికి అడుగుపెట్టింది. ఎదురుగుండా హాలులో నుండి దేవుడి గది. కడిగి ముగ్గులు వేసి దేవుని పటాలకు పువ్వులు పెట్టి ఊదొత్తులు వెలిగించి దీపాలు వెలిగించి ఎంతో పవిత్రంగా వెలిసిన గుడిలా కనిపించింది. ఒక్క నిమిషం అలా దేవుని గదివైపు చూస్తూ ఉండిపోయింది వసుంధర. భయంగా కళ్ళెత్తి వసుంధర వైపు చూసి, అమ్మగారు, ఈరోజు శుక్రవారం, మీరు హాస్పిటల్లో ఉన్నారు. అయ్యగారికి జబ్బు తగ్గిపోవాలని దండం పెట్టుకున్నాను. ఇక నేను ఎప్పుడూ లక్ష్మి, నువ్వే చేయాలి పూజ. మట్టిలో మాణిక్యాన్ని గుర్తించలేని వెర్రిదానిని. ఇన్నాళ్ళు నీకు చాలా అన్యాయం చేశాను లక్ష్మి. గబాలున లక్ష్మిని దగ్గరికి లాక్కొని హృదయానికి హత్తుకుని, ఏమండి ఇటు చూడండి, లక్ష్మి ఎవరనుకున్నారు? మన కూతురు, మన అసలు కూతురు. స్వచ్ఛమైన మనసుతో మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుని వేడుకున్న ఆనిముత్యం. నేను గొడ్రాలిని. మీరు సంతానం లేని నిర్భాగ్యుడిగా సంఘంలో ముద్రపడ్డా పర్వాలేదండి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మేలిమి బంగారం లాంటి లక్ష్మికి తల్లిదండ్రులం. నాకు చాలా సంతోషంగా ఉందండి. మన అసలు కూతురు లక్ష్మి.
అంతవరకు ఒక్క బొట్టు నీళ్లు రాని వసుంధర కళ్ళల్లో కట్టలు తెంచుకున్న నదిలా కళ్ళ నుండి కన్నీళ్లు రాసాగాయి. కళ్ళల్లో నిండుతున్న నీళ్లు చెంపల్ని తుడుచుకోవడం మరిచిపోయి ఆప్యాయంగా లక్ష్మిని దగ్గరకు తీసుకొని తలమీద చేయి వేశాడు మధుసూదన్. కథ సమాప్తం.